మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే కాదు, హాలీవుడ్ హిస్టరీలో, వరల్డ్ సినిమా హిస్టరీలో కూడా నిలిచిపోబోతోంది. అంతటికి కారణం 45,000 థియేటర్ల రికార్డ్. అటువైపుగానే డ్రాగన్ అడుగులు పడుతున్నాయి. ఒక ఇండియన్ సినిమా ఇంతవరకు యుఎస్, యూరప్ లో 14,000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది లేదు. ఇక ఆమిర్ ఖాన్ మూవీలు కూడా ఆడనంతగా చైనాలో డ్రాగన్ ఏకంగా 17,000 థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా ఉంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా డ్రాగన్ రిలీజ్ కాబోయే థియేటర్స్ సంఖ్య ప్రస్తుతానికి 45,000 అని తెలుస్తోంది. ఈ నెంబర్ రిలీజ్ టైం వచ్చేసరికి పెరగొచ్చు. ఆల్రెడీ వారణాసి 55,000 థియేటర్స్ లో రిలీజ్ కాబోయే ఫస్ట్ ఇండియన్ మూవీ అన్నారు. ఇప్పుడు దీంతో పోలిస్తే 10,000 థియేటర్స్ తగ్గినా ఈ నెంబర్స్ ని హాలీవుడ్ మూవీలు కూడా టచ్ చేయలేదు. కాబట్టి డ్రాగన్ రికార్డ్ హిస్టరీలో వినిపిస్తోంది. అంటే వచ్చే ఏడాది బిగినింగ్ లోగా థియేటర్ల సంఖ్య మరింత పెంచి వారణాసితో డ్రాగన్ పోటీ పడుతుందా? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది అనడానికి 45,000 థియేటర్ల సంఖ్య బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ అచ్చు గుద్దినట్టు రాజమౌళి దారిలోనే నడుస్తున్నాడు. వారణాసి మూవీని 55,000 థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ స్థాయిలో రాజమౌళి వారణాసిని 120 దేశాల్లో 100 కోట్ల మందికి రీచ్ అయ్యేలా 30 భాషల్లో విడుదల చేస్తున్నాడు. అయితే డ్రాగన్ మాత్రం 6 భాషల్లో వస్తుందా, 16 భాషల్లో రిలీజ్ అవుతుందా అనేది ఫైనల్ షూటింగ్ అయ్యాకే తెలిసే ఛాన్స్ ఉంది. కానీ ఈలోపు మాత్రం వరల్డ్ వైడ్ గా 45,000 థియేటర్స్ లో రిలీజ్ చేసేలా బిస్ జాయింట్స్ తో డీల్ ఓకే అయినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ థియేటర్ సంఖ్య రాను రాను పెరగొచ్చని తెలుస్తోంది. ముందు ఇండియా విషయానికి వస్తే మన దేశంలో 8,000 థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కేవలం చైనాలో 17,000 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న తొలి ఇండియన్ సినిమాగా, తొలి వరల్డ్ మూవీగా కూడా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. ఇక యుఎస్, యూరోప్ 2 ప్రాంతాల్లో డ్రాగన్ ఏకంగా 14,000 థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా డీల్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. ఇక జపాన్, కొరియా, ఇండోనేషియా, మలేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఇలా రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 6,000 థియేటర్స్ లో డ్రాగన్ గర్జించబోతోంది. మొత్తంగా హాలీవుడ్ మూవీలు కూడా 20,000 నుంచి 25,000 థియేటర్స్ ను మించలేదు. అలాంటిది డ్రాగన్ వరల్డ్ వైడ్ గా 45,000 థియేటర్స్ లో రిలీజ్ కాబోయే సినిమాగా రికార్డు క్రియేట్ చేయబోతుంది. వారణాసి 55,000 థియేటర్స్ తో పోలిస్తే ఈ సంఖ్య 10,000 తక్కువే. కానీ వచ్చే ఏడాది జూన్ వచ్చేలోగా 45,000 థియేటర్స్ కాస్త 55,000 థియేటర్స్ గా కూడా మారొచ్చు. ఈ విషయంలో రాజమౌళి టీం కూడా ప్రశాంత్ నీల్ టీం కి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అందుకే వరల్డ్ మార్కెట్ లో ఏప్రిల్లో వారణాసి, జూన్ లో డ్రాగన్ ఇలా 2 సినిమాలు పాన్ వరల్డ్ మార్కెట్ బెండు తీసేలా ఉన్నాయి. ఏమైనా టైం కలిసొస్తే వారణాసి ఊపు చూసి మన సినిమాలకు వరల్డ్ వైడ్ గా డిమాండ్ పెరిగితే డ్రాగన్ థియేటర్ల సంఖ్య 55,000 కూడా దాటొచ్చు. ఈ విషయంలో వారణాసికే కాదు, డ్రాగన్ కి కూడా ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్సే సపోర్ట్ చేస్తోందని తెలుస్తోంది.